హాయ్ అమృత, హౌ యూ? ఫైన్. ఎన్ని రోజులైంది నేను చూసి? చాలా బాగున్నావు. డాక్టర్స్ బాగుంటేనే కదా పేషెంట్స్ బాగుంటారు. నువ్వు పర్వాలేదు, జర్నీ చేసి వచ్చావు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయినట్టున్నావు. కానీ మన జూనియర్ ప్రదీప్ ఏంటి అలా ఉన్నాడు? ఫ్యూజ్ తీసేసిన బల్బులా? ఫ్యూజ్ తీసేసిన బల్బులా కాదబ్బా, జనరేటర్ మాడిపోయిన ట్రాన్స్ఫార్మర్ లా అయిపోయింది నా బ్రతుకు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే కొంతమంది శత్రువులు ఎందుకు నా కాలు తొక్కుతున్నావు? ముందు మీరు స్నానం అది చేసి రెడీ అయితే. డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి, వీళ్ళని తీసుకెళ్లి మా తోట బంగ్లాలో ఉంచి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఇదిగో డాక్టర్ గారు, మీరు మా ఊళ్ళో ఉన్నంత వరకు మా మనిషి. మీకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అడగండి, క్షణాల్లో జరిగిపోతుంది. సరేనా? సరే సార్. ఆడవాళ్ళు ఇటు, మగవాళ్ళు ఇటు. నువ్వెళ్ళట్టు కూర్చో. మేము మొగుడు పెళ్ళాలండి. అయినా సరే చెప్పినట్టు వినాల్సిందే. ఏమా నీకు సపరేట్గా చెప్పాలా? దా పదండి, కూర్చోటో రాయా. ఏమయ్యా తుక్కలా ఉన్నావు? పైగా నిగనింగ్ రాలే బట్టతల కూడా ఉంది. ఏం బాలేదయ్యా నీకు? చెప్తే మాత్రం ఏం చేయగలవు? నువ్వు డాక్టర్వి కాదు, కాంపౌండర్వి కాదు. పోవయ్యా పో. అసలు కడుపులో మండుతూ ఉంటే ఆఖరికి ఈ ఊళ్ళో కూడా నా బతుకులు అయిపోయిందా? గుడ్ మార్నింగ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ తో చాలా బిజీగా ఉన్నట్టున్నా. అవును, అందుకే నన్ను పిలిపించింది. కమాన్. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలు నడకన వెళ్ళమన్నారు. చీచీ చీచీ, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు. ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుక్కున్న నీళ్లు తాగేశావు. నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగానా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసం. అయ్యా కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో అదే వచ్చేస్తున్నాడు. ఒరే నీళ్లు తాగేశాను. ఒక పని చెయ్యి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. థాంక్స్.